3 లేయర్ ఫ్రాక్కి ఇప్పుడు ఎలాగ కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నాకు బాడీ లెంత్ వచ్చేసి 22 వచ్చింది. దానికి మన ఇష్టం ప్రిల్స్ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. మనకి ఫ్యాబ్రిక్ ఉన్న లెంత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఫస్ట్ ఫ్రిల్ వచ్చేసి నేను 36 ఇంచెస్ తీసుకున్నాను. బాడీ వచ్చేసి 22 ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్రిల్ నేను 36 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 12, ఒక్కొక్క లేయర్ 12 ఇంచెస్, ఇది 12, సెకండ్ లేయర్ 12, థర్డ్ లేయర్ కూడా 12 హైట్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ 12 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి మనం 34 ఇలా తీసుకున్నాం కదా. సెకండ్ లేయర్ దానికి డబల్ తీసుకోవాలి. సో నేను ముందు థర్డ్ లేయర్ కట్ చేసేసుకుంటున్నాను. కింద బార్డర్ అనేది కట్ చేసుకుంటే మధ్యలో ఎంత క్లాత్ మిగులుతుందో మనకి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మధ్యలో తక్కువే పడుతుంది కాబట్టి ఎలాగా సరిపోద్ది. కింద అనేది ఎక్కువ పడుతుంది క్లాత్. ఫస్ట్ లేయర్ వచ్చేసి 35, 35కి డబుల్ 70, 70కి డబుల్ 140. థర్డ్ లేయర్ వచ్చేసి మనకి 140 ఉండాలి. ఫ్రంట్ వైపుకి బ్యాక్ వైపుకి మళ్ళీ 140. ప్రిల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్, ఇది 12 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను నేను. ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే ఎగుడు దిగుడు వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, చూడండి ఇలా మనం జస్ట్ ఇలా లాగి చూడండి వస్తుందా, ఓకే. మొత్తం చివరి వరకు నెమ్మదిగా ఇలా లాక్కుంటూ వెళ్ళిపోయారు అనుకో, చూడండి మనకంతా కూడా సేమ్ మనం ఎలా తీసుకున్నాం అలాగే వస్తుంది. ఇక్కడ శారీని ఇలా కట్ చేసేటప్పుడు చూసుకోండి, కొన్ని ఫ్యాబ్రిక్స్కి వస్తుంది ఇలాగా, కొన్ని ఫ్యాబ్రిక్స్కి రాదు. గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను, అందుకే ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకున్నాను. నార్మల్గా అయితే ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి 10 to 20 తీసుకుంటే సరిపోతుంది. హైట్ లెంత్ ఎంత తీసుకోవాలన్నది కామెంట్లో ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ.